ఈవినింగ్ బోర్ కొడుతుందని నేనైతే షెడ్ దగ్గరికి వెళ్తున్నా. మమ్మీ అండ్ డాడీ అయితే ముందే వచ్చేసారు. బైక్ రైడింగ్ రాకముందుకు నాకు ఎప్పుడైనా షెడ్ దగ్గరకు రావాలనిపిస్తే డాడీకి కాల్ చేసి డాడీ నేను వస్తా అని చెప్పేదాన్ని. అప్పుడు నా కోసం మా డాడీ వచ్చి తీసుకుని వెళ్ళేవాడు. అప్పుడు అనిపించేది డాడీ చేసే వర్క్ ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని. బట్ బైక్ రైడింగ్ వచ్చిన కాంచెల్లి ఇంట్లో ఎక్స్ట్రా బైక్ ఉంటది కాబట్టి పట్టుకొని వచ్చేస్తున్నా. అండ్ ఆ రోజు సన్సెట్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ లో. అండ్ అక్కడ నేను వెళ్ళడానికి ఇంకో పర్పస్ ఏంటి అంటే మెంతులు అలుకుదాం అనుకుంటున్నా మెంతాకు కోసం. నాకైతే గార్డెనింగ్ అన్నా చెట్లు పెట్టమన్నా చాలా ఇష్టం. సో అందుకే ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే వచ్చి పెడతా ఉంటా. నాకైతే ఈ ఇష్టం మమ్మీ నుంచి ఎలా వచ్చింది. మమ్మీకి కూడా చాలా ఇష్టం చెట్లు పెట్టడం అంటే. ఎప్పుడు ఏదో ఒకటి పెడతా ఉంటది. కానీ మాకు మంకీస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తగ్గించింది ఇప్పుడు పెట్టడం. ఆకుకూరలు అయితే ఎక్కువ టచ్ చేయవు. సో అందుకే అవి ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం మేము. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అన్ని వెజిటేబుల్స్ పెంచే ప్లేస్ ఉంది, అలాగే ఛాన్స్ కూడా ఉంది, అయినా మేము చేయలేకపోతున్నామని. ఎందుకంటే మనం నేచురల్ గా పెంచుకునే వెజిటేబుల్స్ తో చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటది అండ్ అలాగే హెల్దీ కూడా. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. లైక్ మీకు ఏ వెజిటేబుల్ కర్రీ అంటే ఇష్టమో, లైక్ నేచురల్ గా గ్రో చేసిన వెజిటేబుల్స్ తో చేసిన కర్రీయా ఆర్ మార్కెట్ లో దొరికే వెజిటేబుల్స్ తో చేసిన కర్రీయా?